రవితేజ సినిమాకి ఆ హీరోయిన్ నో చెప్పింది. మాస్ మహారాజా రవితేజ చాలా కాలం పాటుగా తన సిరీన్ కెరీర్ని ఫ్లాప్స్తోనే నెట్టుకొస్తున్నారు. ఆయన హిట్ చూసి చాలా ఏళ్ళే అవుతుంది. ఈయన చాలామంది డైరెక్టర్స్కి లైఫ్ని కూడా ఇచ్చాడు. కానీ ఈయనకి మాత్రం ఏ డైరెక్టర్ ఈ మధ్య కాలంలో హిట్ని అయితే అందించలేకపోయారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వస్తూనే ఉన్నాయి. అప్పుడెప్పుడో వచ్చిన ధమాకా సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం అందుకోలేకపోయారు రవితేజ. మధ్యలో వరుసగా సినిమాలు చేసిన అవి కూడా యావరేజ్ టాక్నే తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతో మాస్ రాజా హిట్ కొట్టడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మంచి రెస్పాన్స్ని రాబట్టాయి. ఇక సాంగ్స్ అయితే మిలియన్స్ వ్యూస్ని అందుకొని సినిమాపై మరింత హైప్ను క్రియేట్ చేశాయి. అలాగే ఈ సినిమాలో రవితేజ మరోసారి తన ఎనర్జీతో ఆకట్టుకోవడానికి రెడీ అయిపోతున్నారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో రవితేజ చాలా యంగ్గా కనిపిస్తారు. ఆయన వయసు 54 అంటే ఎవరు నమ్మేలాగే లేరని అంటున్నారు రవితేజ. ఇక కథ విషయానికి వస్తే ఒక అందమైన ప్రేమ కథా చిత్రమని డైరెక్టర్ హరీష్ చెప్పుకొచ్చారు. ఇక అసలు విషయానికి వస్తే రవితేజ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ హీరోయిన్ రష్మిక మందాన రవితేజతో నటించడానికి నో చెప్పిందట. రవితేజ సినిమాలో ఆఫర్ వచ్చినప్పటికీ రష్మిక మందాన మిస్ చేసుకుందట. ఆమె మిస్ చేసుకోవడంతో ఆమె ప్లేస్లోకి మరో క్రేజ్ హీరోయిన్ వచ్చేసింది. ఆమెనే భాగ్యశ్రీ. ఆ సినిమా ఏదో కాదు, మిస్టర్ బచ్చన్. ఈ సినిమాలో రవితేజ పక్కన రష్మిక ఉంటే బాగుంటుంది అని డైరెక్టర్ హరీష్ శంకర్ భావించారు. ఇక కథతో రష్మిక దగ్గరకు వెళ్లారు హరీష్. కథ మొత్తం విన్నాక రష్మిక బాగా నచ్చింది. అయితే సినిమాకు ఓకే చెప్పే సమయంలో పుష్ప మూవీ చేసే టైంలోనే ఇంకో మూవీ చేయకూడదని అగ్రిమెంట్ చేసుకుందట రష్మిక. దాంతో సినిమాకు నో చెప్పారు. కానీ డైరెక్టర్ మాత్రం ఆమెను ఒప్పించడానికే ప్రయత్నించారు. ఇక చేసేదేమీ లేక భాగ్యశ్రీని ఫైనల్ చేశారు హరీష్ శంకర్.